ఆడియో విజువలైట్స్ ద్వారా మాడ్యూల్స్లలో హాట్స్పాట్లను ప్రదర్శించుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి శ్రేణి యొక్క థర్మల్ ఇమేజీని తీయడం ద్వారా వ్యవస్థాపించిన సామర్థ్యం కంటే చాలా తక్కువగా ఉత్పత్తి చేయబడుతుందని నివేదించబడిన సోలార్ ప్లాంట్ను ట్రబుల్ షూట్ చేయుట, సౌరఫలకం యొక్క లోపాలతో థర్మల్ ఇమేజ్ నుండి కనుగొన్న వాటిని వివరించుట మరియు నివారణ చర్యలు తీసుకొనుట. ఉపకరణాలు మరియు సామాగ్రి అవసరం: థర్మల్ కెమెరా, ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్, పెద్ద సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ను సందర్శించుట. డిజిటల్ థర్మల్ కెమెరా. డిజిటల్ థర్మల్ కెమెరా అనేది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని ఉపయోగించి చిత్రాన్ని రూపొందించే పరికరం. ఇది కనిపించే కాంతిని ఉపయోగించి చిత్రాన్ని రూపొందించే సాధారణ కెమెరా వలె ఉంటుంది. కనిపించే కాంతి కెమెరా యొక్క 400 నుండి 700 నానోమీటర్ల పరిధికి బదులుగా ఇన్ఫ్రారెడ్ కెమెరాలు దాదాపు 1000 నానోమీటర్ల నుండి 14,000 నానోమీటర్ల వరకు తరంగ దైర్ఘ్యాలకు సున్నితంగా ఉంటాయి. డేటాను సంగ్రహించే మరియు విశ్లేషించే అభ్యాసాన్ని థర్మోగ్రఫీ అంటారు. థర్మోగ్రఫీ అనేది లాకిన్ మరియు సమయానుకూలంగా పరిష్కరించబడిన పద్ధతుల ఆధారంగా హాట్స్పాట్లను కొలవడానికి ఉపయోగించే పద్ధతి. ఈ సాంకేతికతను ఉపయోగించి IRIS తనిఖీతో ఫీల్డ్ ఇన్స్టాలేషన్కు ముందు లేదా సమయంలో హాట్స్పాట్లను ఖచ్చితంగా గుర్తించవచ్చు. సాంకేతికత చుట్టుపక్కల గల కాంతిలో పనిచేస్తుంది మరియు లోపాల కారణంగా స్థానిక వేడిని నేరుగా కొలుస్తుంది. థర్మల్ కెమెరా పనితీరును ధృవీకరించుట. డిజిటల్ థర్మల్ ఇమేజర్ లేదా కెమెరా వినియోగం, హ్యాండ్లింగ్ మరియు ఫీల్డ్లో తప్పులను కనుగొనే పద్ధతుల గురించి పూర్తిగా అధ్యయనం చేయండి. తెల్లవారుజామున లేదా సాయంత్రం థర్మల్ కెమెరాను తీసుకెళ్లండి. సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ను సందర్శించండి. ఆపరేషన్లో ఉన్న సోలార్ ప్యానెళ్ల చిత్రాలను క్యాప్చర్ చేయండి. ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ఆపరేషన్లో ఉన్న సోలార్ ప్యానెళ్ల చిత్రాలను క్యాప్చర్ చేయండి. ఎర్రటి మచ్చలు మాడ్యూల్స్ మిగిలిన వాటి కంటే స్థిరంగా వేడిగా ఉన్నాయని సూచిస్తాయి. ఇది తప్పు కనెక్షన్లు అని సూచిస్తుంది. ఒక సోలార్ ప్యానెల్లోని హాట్స్పాట్ సెల్లోని భౌతిక నష్టాన్ని సూచిస్తుంది. ఈ థర్మల్ ఇమేజ్ ప్యాచ్వర్క్ నమూనా యొక్క ఉదాహరణను చూపుతుంది. ఈ ప్యానెల్ లోపభూయిష్టమైన బైపాస్ డయోడ్ని కలిగి ఉందని తెలుపుతుంది. ఈ థర్మల్ ఇమేజ్ అధిక ఉష్ణోగ్రతలతో విశాల ప్రాంతాలలో చూపుతుంది. సోలార్ మాడ్యూల్ వెనక వైపు థర్మల్ ఇమేజ్ తీసుకొని దాని సంబంధిత దృశ్య చిత్రం కుడివైపున చూపబడింది. చిత్రాలను కంప్యూటర్కు బదిలీ చేయుట మరియు వాటిని ట్యాగ్ చేయుట. సంబంధిత సాఫ్ట్వేర్ ద్వారా థర్మల్ ఇమేజ్ నమూనాలను విశ్లేషించడానికి థర్మల్ డిజిటల్ కెమెరా నుండి చిత్రాలు కంప్యూటర్కు బదిలీ చేయబడతాయి. థర్మల్ ప్యాట్రన్ డిస్క్రిప్షన్. ప్యాట్రన్ 1. విరామముగా ఉన్న మాడ్యూల్స్ కంటే పనిచేసే మాడ్యూల్స్ ఎక్కువ వెచ్చదనముగా ఉంటాయి. ప్యాట్రన్ 2. ర్యాండమ్ ప్యాట్రన్లో మాడ్యూల్ నందు అనేకమైన హాట్ సెల్స్ ఉంటాయి. ప్యాట్రన్ 3. ర్యాండమ్ ప్యాట్రన్లో మాడ్యూల్ నందు అనేకమైన హాట్ సెల్స్ ఉంటాయి. ప్యాట్రన్ 4. ఒక సబ్స్ట్రింగ్ ఒక ప్యాచ్వర్క్ ప్యాట్రన్ను చూపుతుంది. ప్యాట్రన్ 5. ఒక సబ్స్ట్రింగ్ ఒకే విధమైన వెచ్చదనముగా ఉంటుంది మిగిలిన మాడ్యూల్ కంటే. ప్యాట్రన్ 6. వేడిగా ఉన్న జంక్షన్ బాక్స్. ప్యాట్రన్ 7. అనేకమైన సింగిల్ సెల్స్ వెచ్చగా ఉంటాయి. మాడ్యూల్ యొక్క అడుగు భాగమున కింది పార్ట్స్కి దగ్గరగా ఉన్నవి వేడిగా ఉంటాయి, మధ్యలో లేక పై భాగమున ఉన్న వాటి కంటే. ప్యాట్రన్ 8. సింగిల్ సోలార్ సెల్ వెచ్చగా ఉంటుంది. ప్యాట్రన్ 9. సెల్ యొక్క భాగంలో వెచ్చదనము. ప్యాట్రన్ 10. అంతర్గత కనెక్షన్స్ నందుగల వెచ్చదనము. ప్యాట్రన్ 11. మాడ్యూల్ మొత్తము భాగంలో కేంద్రీకృతమైన ఉష్ణము ర్యాండమ్ ఫ్యాషన్లో. లోపములు గల మాడ్యూళ్లను విశ్లేషించి మరియు సరైన కారణాలను పట్టిక చేయండి. లోపం రకం. తయారీ లోపం. ఉదాహరణ: మలినాలు మరియు గ్యాస్ పాకెట్స్, కణాలలో పగుళ్ళు, అసంపూర్ణ అంచు ఐసోలేషన్, స్ఫటికాకార లోపాలు, ఖండన జంక్షన్,
ఓవర్ ఫైరింగ్, పిఎన్ జంక్షన్ పంచ్ త్రూ, స్క్రైబ్ లైన్ షంట్లు, అసంపూర్తిగా తీసివేయడం లేదా పునఃస్థాపన, వెనుక వైపు మెటల్ ప్రాక్టీసులు మరియు వంతెనలు, అమరిక లోపాలు, మాడ్యూల్ తయారీ, అధిక నిరోధకత లేదా చల్లని టంకము పాయింట్లు, కణాల మధ్య కరెంట్ భేదములు. థర్మల్ ఇమేజ్లో ఇలా కనిపిస్తుంది. హాట్స్పాట్ లేదా కోల్డ్ స్పాట్. లోపం రకం, నష్టం. ఉదాహరణ: పగుళ్ళు, కణాలలో పగుళ్ళు, సెల్ యొక్క వెచ్చని భాగం. థర్మల్ ఇమేజ్లో ఇలా కనిపిస్తుంది. సెల్ హీటింగ్. ఫామ్ ప్రధానంగా పొడుగుగా ఉంటుంది. లోపం రకం, తాత్కాలిక నీడ. ఉదాహరణ: కాలుష్యం, పక్షి రెట్టలు, తేమ. ఒక సెల్ స్పష్టంగా ఇతరుల కన్నా వెచ్చగా ఉంటుంది. పాయింటెడ్ హీటింగ్. థర్మల్ ఇమేజ్లో ఇలా కనిపిస్తుంది. హాట్స్పాట్లు, డీలామినేటెడ్ సెల్. లోపం రకం, తప్పు ఇంటర్ కనెక్షన్లు. ఉదాహరణ: మాడ్యూల్ లేదా మాడ్యూల్ స్ట్రింగ్ కనెక్ట్ కాలేదు. మొత్తం మాడ్యూల్ ఇతరుల కంటే వెచ్చగా ఉంటుంది. థర్మల్ ఇమేజ్లో ఇలా కనిపిస్తుంది. మాడ్యూల్ లేదా స్ట్రింగ్ స్థిరంగా వేడిగా ఉంటుంది. లోపములు ఉన్న ప్యానెల్స్ కోసం నివారణలను సూచించుట. సౌర ఫలకాలను ఎక్కువ కాలం యాక్టివ్గా ఉంచడానికి వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం మరియు వాటి కనెక్షన్లను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. సిస్టమ్ని తప్పనిసరిగా సంవత్సరానికి ఒక నిపుణుని చేత తనిఖీ చేయాలి. ప్యానెల్ దెబ్బతినకుండా నిరోధించడానికి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నుండి రక్షింపబడిన ప్రదేశంలో ప్యానెల్లు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. హాట్స్పాట్లను నివారించడానికి సిస్టమ్ క్రమం తప్పకుండా తనిఖీ చేయబడిందని మరియు కనెక్షన్లు గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే సమస్యను సూచించే ఏవైనా దోష సందేశాల కోసం ప్యానెల్ల డిస్ప్లే ప్యానెల్ తప్పనిసరిగా చూడాలి. పిఐడి అంటే సంభావ్య ప్రేరిత క్షీణతను నివారించడానికి ప్యానెళ్లను విపరీతమైన ఉష్ణోగ్రతల నుండి తప్పనిసరిగా రక్షించాలి. కలుషితాలు, మంచు లేదా పక్షి రెట్టలు పడకుండా నిరోధించడానికి సౌర ఫలకాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. చివరగా, పూర్తి సూర్యరశ్మి ఉన్న ప్రదేశంలో ప్యానెళ్ల సంస్థాపనను నిర్ధారించడం ద్వారా సౌర ఫలకాల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు. రీక్యాప్: ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా శ్రేణి యొక్క థర్మల్ ఇమేజీని తీయడం ద్వారా వ్యవస్థాపించిన సామర్థ్యం కంటే చాలా తక్కువగా ఉత్పత్తి చేయబడుతుందని, నివేదించబడిన సోలార్ ప్లాంట్ను ట్రబుల్ షూట్ చేయుట, ఏ విధంగా సౌర ఫలకం యొక్క లోపాలతో థర్మల్ ఇమేజీ నుండి కనుగొన్న వాటిని వివరించుట మరియు నివారణ చర్యలు తీసుకొనుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు.